కాకినాడ యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ లో తెలుగు నాటక రంగ దినోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభలో 15 నాటక పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు విశ్వనట భూషణ్ బిరుదును వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానంద్ బాబు, అధ్యక్షుడు కర్రి అచ్యుతరామారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుందని, ఎక్కడైతే కవులు కళలు పోషింపబడతాయో అక్కడ సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ సహకారాలతో నాటక రంగం కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానంద బాబు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో కల్చరల్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని గారు కూడా ఎంతో కష్టపడతారు. ఒక మంచి టీంని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు సాంస్కృతిక విభాగానికి ఇచ్చారు. మనం వైభవం ఎలా మొదలైంది అంటే తార్కాణంగా మొన్న ఉగాది పురస్కారాలు, హంస అవార్డ్స్ 200 పైగా, ఆ తర్వాత వెంటనే కందుకూరి పురస్కారాలు 110, ఆ తర్వాత రేపు నంది అవార్డ్స్ కూడా మాకు అనౌన్స్మెంట్ చేయడానికి అవకాశం దొరికింది. ఇవన్నీ కూడా కళా వైభవం. నిస్తేజంగా ఉన్నటువంటి కళారంగానికి ఒక నవ చైతన్యం కలిగింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. నేను చెప్తున్న మాట కాదు, ఇది కళాకారుల మాటలు. ఎక్కడికి వెళ్ళినా కళాకారులు ఒకటే చెప్తున్నారు, మరలా చైతన్యం వచ్చింది, మళ్ళీ మాకందరికి ఆనందంగా ఉంది, మళ్ళీ మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కళలు విలసిల్తాయని నమ్మకం మాకు కలుగుతుందని చెప్పడానికి కారణం ఇవాళ 15 పరిషత్తుల నిర్వాహకులు పంపన దయానంద బాబు గారు, మన అచ్యుతరామరెడ్డి గారి యొక్క సారథ్యంలో ఇంతమంది ఇక్కడ కలవటం, అందరం కలిసి అభిప్రాయాలను పంచుకోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రగతికి, ముందుకు వెళ్ళటానికి, మార్గనిర్దేశకత్వానికి సూచనలుగా మిగులుతాయని నేను ఆలోచిస్తున్నాను. కళాహృదయం ఉన్నటువంటి శాసనకర్తలు కళల్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పోషిస్తూనే ఉన్నారు. కళలు రంజింపబడుతూనే ఉన్నాయి. ఈ కళలన్నింటిలో కూడా జీవశక్తి ఉన్నటువంటిది ఏమిటంటే ఒక నాటకం మాత్రమే. ఆ నాటకం కనుమరుగు అవుతుందని చెప్తున్నారు. కనుమరుగు ఏమి అవ్వలేదు. అంటే ప్రేక్షక లోపం కనబడుతుంది కాబట్టి కనుమరుగు అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ ఉత్తమంగా నాటకం ప్రదర్శించిన వేలాదిగా ప్రేక్షకులు వచ్చి ఆ నాటకాన్ని ఆస్వాదిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. దాంట్లో ఏమైనా తప్పులు చేస్తుంటే ఎత్తు చూపుతున్నారు, దాన్ని సరిదిద్దుకుంటున్నారు కళాకారులు, దర్శకులు కూడా. అంచేత నాటకం ఏదో గతించిన కాలం ఒక శాపగ్రస్తులుగా మిగిలిపోయారు కళాకారులు. అయితే రాబోయే కాలం పెద్దలు గోపాలకృష్ణ గారు తెలియజేసినట్టుగా నాటకానికి మంచి భవిష్యత్తు ఉంది, కళాకారుడికి పునర్జీవం ఉంది అని ఖచ్చితంగా మేమందరం విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర నాటక కళారంగంలో ఉన్నటువంటి సమాజాలన్నీ కూడా చాలా ఆనందంగా ఈ రోజున 30-40 పరిషత్తులు ఉండేటటువంటిది ఈ గతంలో ఈ రోజున 100 పరిషత్తులకు దగ్గరగా చేరిపోయింది. ఈ రోజున చాలా అద్భుతం. ఒకే రోజున మూడు నాటక పరిషత్తులు జరుగుతున్నాయి ఒకే రోజున. అటువంటి స్థాయికి ఆంధ్ర నాటక రంగం చేరింది. అంటే ప్రేక్షకాదరణ లేకుండా జరుగుతుంది ఇదంతా. అయితే దీనికి ప్రభుత్వ సహకారాలు చాలా కావాలి.